నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రియాట్స్ను కంట్రోల్ చేయడం ఎలాగో ట్రంప్ యోగి ఆదిత్యనాథ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలేమో. యోగి ఇలాకాలో అల్లర్లకు పాల్పడాలంటే ప్యాంటు తడిసిపోతుంది. ఇంటిపై బుల్డోజర్ యాక్షన్, ప్రాపర్టీ సీజ్ యాక్ట్తో పాటు యోగి తీసుకున్న అనేక నిర్ణయాలతో ఇండియాలో రియాట్స్ చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతున్న చిన్నపాటి అల్లర్లను కంట్రోల్ చేయడానికి ట్రంప్ ముప్పు తిప్పలు పడుతున్నారు. అసలు లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది చూద్దాం. ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో మనం 30,000 మంది పాకిస్తాన్ వాళ్ళను డిపోర్ట్ చేశాం. అదే టైంలో 20,000 మంది బంగ్లాదేశీయులను కూడా సొంత దేశానికి తిప్పి పంపాం. కానీ ట్రంప్కు మాత్రం అది సాధ్యం కావడం లేదు. తన దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను పంపుదామని అనుకుంటూ ఉంటే అక్కడి వాళ్ళు తిరగబడుతున్నారు. బతకడానికి వచ్చిన దేశంలో అల్లర్లకు పాల్పడుతున్నారు. ట్రంప్ వారిని ఏమీ చేయలేకపోతున్నాడు. దీంతో లాస్ ఏంజల్స్ తగలబడిపోతోంది. చాలా మంది పోలీసులపైనే తిరగబడుతున్నారు. కానీ మన దేశంలో అలా ఎవరైనా తిరగబడ్డారా? యూపీలో కనుక ఇలా జరిగితే యోగి తొక్కి నార తీస్తారు. మరి ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకునే ట్రంప్కు ఇది ఎందుకు సాధ్యం కావడం లేదు? యోగి, మోదీలు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ రీసెర్చ్ వీడియోలను అందిస్తూనే ఉంటాం. మరి ఇంకెందుకు లేట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ రగిలిపోతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై పెద్ద ఎత్తున చెకింగ్స్ నడుస్తూ ఉండటంతో వీటికి వ్యతిరేకంగా హింసకు పాల్పడుతున్నారు ఇమిగ్రెంట్స్. కార్లు తగలబెడుతున్నారు. అరెస్ట్ చేసి వెనక్కు పంపితే యుద్ధానికి సిద్ధమేనని అంటున్నారు. దీన్ని ఎంతకు కంట్రోల్ చేయాలనుకుంటున్నా అవడం లేదు. చివరికి ట్రంప్ నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపారు. అయినా రిజల్ట్ లేదు. లాస్ ఏంజల్స్ కౌంటీలో 130కి పైగా దేశాల నుంచి అక్కడ వలసదారులు ఉన్నారంటే అక్కడ డామినేషన్ ఎవరిది ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ట్రంప్ బాధ. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికాలో స్థిరపడడం ఏంటని అనుకుంటున్నారు. వీళ్ళను ఇలాగే వదిలేస్తే అమెరికాని కబ్జా చేసేస్తారన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే అందరినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. లాస్ ఏంజల్స్లోని ఆందోళనలను అణచివేయడానికి 2,000 మంది నేషనల్ గార్డ్స్లను మోహరించారు. నిరసనకారులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్లను వాడుతున్నారు. అక్రమంగా ప్రవేశించి అల్లర్లు చేస్తున్న వారిని చెదరగొడుతున్నారు. అయినా కూడా అల్లర్లు తగ్గకపోవడంతో లాస్ ఏంజల్స్లోని వెస్ట్ లేక్, పారామౌంట్, కాంప్టన్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. అయితే అల్లర్లను ఆపడంలో యోగి చూపించిన స్ట్రాటజీని అందరూ ఫాలో అవ్వాల్సి ఉందేమో. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో కేవలం అమెరికా మాత్రమే కాదు, యూరప్, కెనడా దేశాలు కూడా ఇలా ఇమిగ్రెంట్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వారిని సొంత దేశాలకు పంపించలేక జుట్టు పీక్కుంటున్నాయి. యూరోప్లో అయితే ఇలా అక్రమ వలసదారులకు సెపరేట్ కాలనీలే ఏర్పడ్డాయి. అక్కడ ముస్లింలు కాని వాళ్ళు వెళితే బయటికి వస్తారో లేదో కూడా తెలియదు. నాన్ ముస్లిమ్స్ ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బందులు తప్పవనే బోర్డులు కూడా అక్కడ కనిపిస్తాయి. అంతటి భయంకర పరిస్థితి ఉంటుంది అక్కడ. వీరిని కంట్రోల్ చేయలేక ఆయా దేశాలు నానా తిప్పలు పడుతూ ఉన్నాయి. కానీ భారత్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి అమెరికాలో 1,00,000 మందికి 251 మంది పోలీసులు, యూకే, ఫ్రాన్స్లలో 1,00,000 మందికి 300 మంది పోలీసులు ఉంటే భారత్లో మాత్రం 1,00,000 మందికి 150 మంది మాత్రమే పోలీసులు ఉన్నారు. అంతేకాదు, మన దగ్గర ఉన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ కంటే అమెరికా, యూరప్ దేశాల్లో అత్యాధునిక టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉంటుంది. కానీ పోలీసుల సంఖ్య పెంచితేనో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటేనో రియాట్స్ను కంట్రోల్ చేయలేరు. అందుకు యోగి లాంటి లీడర్షిప్ కంపల్సరీ కావాల్సిందే. ఇండియాలో యాంటీ సిఏఏ అల్లర్లు చాలా ఎక్కువగా జరిగాయి. ఇవి కొన్ని నెలల పాటు కొనసాగాయి. కానీ ఎక్కడా కూడా హింస జరగలేదు. యూపీలో అల్లర్లు మొదలవగానే యోగి ఆదిత్యనాథ్ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వారిని అరెస్టు చేసి బొక్కలోకి తోశారు. ప్రాపర్టీలను సీజ్ చేయడంతో పాటు అల్లర్లలో ఇన్వాల్వ్ అయిన వారందరి ఫోటోలను గోడలకు అంటించారు. వారి గురించి చెప్పిన వారికి పారితోషికం కూడా ఇస్తామని చెప్పారు. యూపీలోని చాలా సెన్సిటివ్ ఏరియాలైన కాన్పూర్, ప్రయాగ్రాజ్లో కూడా యోగి అల్లర్లను కంట్రోల్ చేశారు. కానీ లాస్ ఏంజల్స్లో మాత్రం ఇవేమీ జరగడం లేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం లేదు. దీంతో ఈ అల్లర్లు ఆగడం లేదు. అంతేకాదు, 2020-21లో జరిగిన రైతు ఉద్యమం సమయంలో కూడా మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ట్రంప్ లాగా మిలిటరీని దింపలేదు, బుల్లెట్ ఫైరింగ్ చేయలేదు. రెడ్ ఫోర్ట్ వరకు రైతులు చేరుకున్నా మోదీ గవర్నమెంట్ దాన్ని చాలా ప్రశాంతంగా పరిష్కరించింది. ముఖ్యంగా ఫైరింగ్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అల్లర్లు ఒక్కరోజు కూడా దాటి కొనసాగకుండా కంట్రోల్ చేశారు. షహీన్బాగ్ అల్లర్ల సమయంలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగినా ఇవి ఎక్కువ కాలం కొనసాగలేదు. 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన జస్ట్ 3 డేస్లో కంట్రోల్ చేశారు.
వెంటనే ఈ కుట్ర వెనుక ఉన్న వారందరినీ జైల్లోకి వేసింది మోదీ గవర్నమెంట్. ఇలా కంట్రోల్ చేయాలంటే యోగి లాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ప్రాపర్టీ సీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. యోగి పేరు వింటేనే రియాటర్స్‌కు ప్యాంటు తడిసిపోతోంది. దీనికోసం ఒక సెపరేట్ లా కూడా తీసుకువచ్చారు. ఎవరైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే వాళ్ళే దానికి రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. ఎంత డ్యామేజ్ అయితే అంత మొత్తం రికవరీ చేస్తారు. అంతేకాదు ఎవరైతే అల్లర్లలో ఉన్నారో వాళ్ళ ఇంటిపై బుల్డోజర్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికి భయపడే రియాటర్స్ అందరూ నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటున్నారు. అందుకే యోగి ఇలాకాలో ఆయనను ఫాలో చేసిన మోదీ గవర్నమెంట్ కూడా రియాట్స్‌ను వెంటనే కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ప్రపంచంలో యుద్ధాలను తానే ఆపుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ మాత్రం తన దేశంలో జరుగుతున్న చిన్నపాటి అల్లర్లను కూడా ఆపలేకపోతున్నారు. అందుకే ట్రంప్ ఒక 2 రోజులు యోగితో క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.